Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In this video, we are going to discuss about rate equation. Rate equation or rate law antam. Intermediate second year 12th class chemistry అందులో కెమికల్ కైనెటిక్స్ అనే చాప్టర్లో రేట్ ఈక్వేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఏంటి రేట్ ఈక్వేషన్, రేట్ లా అని అంటాం కదా, ఏంటిది అంటే ఫస్ట్ ఇది దేనికి మధ్య రిలేషన్ ఇస్తుందో చూద్దాం. సో రేట్ లా ఆర్ రేట్ ఈక్వేషన్ నథింగ్ బట్ సింప్లీ వీ కెన్ సే లైక్ దిస్: రేట్ ఈక్వేషన్ relates rate of the reaction and concentrations of reactants. Okay, so rate equation అనేది ఏంటి అంటే the equation that relates rate of the reaction and concentration of reactants. ఏదైనా ఒక ఈక్వేషన్ రియాక్షన్ యొక్క రేట్కి అంటే రియాక్షన్ యొక్క స్పీడ్కి రియాక్టెంట్ల కాన్సన్ట్రేషన్కి మధ్య రిలేషన్ ఇస్తుందో ఆ ఈక్వేషన్ని మనం రేట్ ఈక్వేషన్ అంటాం. దీన్నే ఆర్ రేట్ లా అని కూడా అనొచ్చు. ఓకేనా? అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ రేట్ లా. సరే, మరి ఇది ఎలా రిలేషన్ ఇస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రియాక్షన్ తీసుకుందాం. సపోజ్ ఏ మోల్స్ క్యాపిటల్ ఏ, బి మోల్స్ క్యాపిటల్ బి ఇన్వాల్వ్స్ ఇన్ ఏ రియాక్షన్, వి గెట్ ప్రోడక్ట్స్. కొన్ని చోట్ల ఎన్ మోల్స్ ఏ, ఎం మోల్స్ బి అంటాడు, ఎట్లయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో సమ్ కోఎఫిషియంట్స్ ఉన్నటువంటి రియాక్టెంట్స్ ఏబి కంబైన్ అయిపోయి ప్రోడక్ట్స్ ఇస్తున్నాయి. ఇది మనకు రేట్ ఈక్వేషన్ ఎలా వస్తుందంటే చూడు, మనం ఫస్ట్ ఇయర్ కెమికల్ ఈక్విలిబ్రియంలో లేదా ఈక్విలిబ్రియం అనే చాప్టర్లో లా ఆఫ్ మాస్ యాక్షన్ అని ఒకటి చెప్పుకున్నాం. ఏం చెప్పాం? లా ఆఫ్ మాస్ యాక్షన్. ఓకేనా? ఏం చెప్తుంది లా ఆఫ్ మాస్ యాక్షన్ అంటే rate of the reaction is directly proportional to product of active masses of reactants with each term raised to some power 100. అంటే రేట్ అనేటువంటిది ఒక రియాక్షన్ యొక్క స్పీడ్ లేదా రేట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ నథింగ్ బట్ మోలార్ కాన్సన్ట్రేషన్స్. ఎవరి ప్రోడక్టు? యాక్టివ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్స్. A active mass, B active mass, with each term raised to some power, A power X, B power Y. ఓకేనా? ఇది లా ఆఫ్ మాస్ యాక్షన్ చెప్తుంది. ఏం చెప్తుంది? రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు product of active masses of reactants with each term. ఇందులో ప్రతి టర్మ్ అంటే ఈ యాక్టివ్ మాసెస్లో ఉన్న ప్రతి టర్మ్, ఈచ్ టర్మ్ రైజ్డ్ టు సమ్ పవర్. ఇది మనకు లా ఆఫ్ మాస్ యాక్షన్ చెప్తుంది. దాన్ని అప్లై చేసుకుంటే ఇక్కడ రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ యాక్టివ్ మాస్ రియాక్టెంట్ యాక్టివ్ మాస్ పవర్ ఎక్స్, బి యాక్టివ్ మాస్ పవర్ వై. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ కోఎఫిషియంట్ ఏ, కోఎఫిషియంట్ బి ఉన్నాయి కదా, కోఎఫిషియంట్స్ పవర్లోకి రావాలి కదా సార్ అకార్డింగ్ టు లా మాస్ యాక్షన్. బట్ ఇక్కడ ఏంటి ఎక్స్ అండ్ వై రాశారే, మాట్లాడదాం దాని గురించి. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే రేట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తే వీ హ్యావ్ టు ప్లేస్ ఏ కాన్స్టెంట్, దట్ ఈస్ కే ఇంటూ ఏ యాక్టివ్ మాస్ పవర్ ఎక్స్ అండ్ బి యాక్టివ్ మాస్ పవర్ వై. దిస్ ఈజ్ కాల్డ్ రేట్ ఈక్వేషన్
ఆర్ రేట్ లా అంటారు. దీన్ని ఏమంటారు? రేట్ ఈక్వేషన్ అంటారు. సరే, ఇప్పుడు ఈ కే అంటే ఏంటి, ఎక్స్ వై ఏంటివి, ఇది మాట్లాడదాం. సో హియర్ కే ఈజ్ ఈక్వల్స్ టు రేట్ కాన్స్టెంట్. ఓకేనా, కేని ఏమంటాం? రేట్ కాన్స్టెంట్ అంటాం. ఇక్కడ ఎక్స్ కామా వై మే ఆర్ మే నాట్ ఈక్వల్ టు ఏ అండ్ బి. వాటి కోఎఫిషియంట్లకి ఈ పవర్ ఈక్వల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మస్ట్గా ఉండాలని లేదు, మస్ట్గా ఉండకూడదు అని లేదు. సమ్ టైమ్స్ ఈక్వల్ అవుతాయి, సమ్ టైమ్స్ ఈక్వల్ అవ్వవు. మరి ఎప్పుడు అవుతాయి, ఎప్పుడు అవ్వవు, ఎందుకు అలా జరుగుతుందనే చూద్దాం. యాక్చువల్గా రేట్ లా తీసుకున్నప్పుడు, ఈ రేట్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఈ పవర్స్ ఎందుకు ఈక్వల్ అవ్వవు సమ్ టైమ్స్ అంటే, ఈ రేట్ ఈక్వేషన్ అనేది మనం ఒక బ్యాలెన్స్డ్ రియాక్షన్ తీసుకొని థియరిటికల్గా అన్నిసార్లు వేయలేం. కొన్నిసార్లు మాత్రమే పాసిబుల్ అవుతుంది. డైరెక్ట్గా చూసి ఈ కోఎఫిషియంట్ల పవర్లో వేయకూడదు. ఎందుకంటే మనం తీసుకున్న రియాక్షన్ ఎలిమెంటరీ రియాక్షన్ అనుకో. ఎలిమెంటరీ రియాక్షన్ అంటే ఏంటి సార్? వన్ స్టెప్ రియాక్షన్, సింగిల్ స్టెప్లో కంప్లీట్ అయ్యే సింపుల్ రియాక్షన్ అయితే అప్పుడు కోఎఫిషియంట్సే ఈ పవర్లో ఉన్న వాల్యూస్కి ఈక్వల్ అవుతాయి. ఫర్ అ కాంప్లెక్స్ రియాక్షన్స్, వాట్ ఈస్ మీన్డ్ బై అ కాంప్లెక్స్ రియాక్షన్? రియాక్షన్ విచ్ ఇన్వాల్వ్స్ మోర్ దాన్ వన్ స్టెప్. అలాంటి కాంప్లెక్స్ రియాక్షన్స్లో ఈ పవర్స్ ఆ కోఎఫిషియంట్కు ఈక్వల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అర్థమవుతుందా? ఎలిమెంటరీ రియాక్షన్ అంటే సింగిల్ స్టెప్ రియాక్షన్కి అయితే జరుగుతుంది సేమ్ వాల్యూ, బట్ కాంప్లెక్స్ రియాక్షన్ కాదు. కాంప్లెక్స్ అంటే వన్ కన్నా ఎక్కువ స్టెప్స్లో ఇన్వాల్వ్ అయ్యే రియాక్షన్స్. ఓకేనా? సరే, సో ఇక్కడ ఎందుకు ఈక్వల్ కాదంటే, బికాస్ రేట్ ఈక్వేషన్ ఈజ్ ఒబ్టైన్డ్. ఎలా వస్తుంది అది మనకు? ఒబ్టైన్డ్ ఎక్స్పెరిమెంటల్లీ, థియరిటికల్గా కాదు, ఎక్స్పెరిమెంటల్లీ. ఓకేనా? మరి ఇవి ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే, ఎక్స్ అండ్ వై ఆర్ ఈక్వల్. లేదా మరి రేట్ ఈక్వేషన్ మనం డైరెక్ట్గా వెయ్యలేమా సార్? ఒక స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ బేస్ చేసుకుని అంటే వేయచ్చు. రేట్ ఈక్వేషన్ ఎప్పుడో మాట్లాడదాం. రేట్ ఈక్వేషన్ ఈజ్ written, రేట్ ఈక్వేషన్ ఈజ్ written డైరెక్ట్లీ, ఓకేనా, ఫ్రమ్ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ ఫర్ ఎవరికి? ఎలిమెంటరీ రియాక్షన్స్. ఫర్ ఎలిమెంటరీ రియాక్షన్స్. ఓకేనా? ఎవరికి వేయచ్చు డైరెక్ట్గా అంటే ఎలిమెంటరీ రియాక్షన్స్కి. అంటే ఎవరది? సింగిల్ స్టెప్ రియాక్షన్స్. సింగిల్ స్టెప్ రియాక్షన్స్. ఓకేనా? బట్ నాట్ కాంప్లెక్స్ రియాక్షన్స్. ఏంటి కాంప్లెక్స్ రియాక్షన్స్ అంటే? ఓకేనా, ఇన్వాల్వ్స్ మోర్ దాన్ వన్ స్టెప్. వన్ కన్నా ఎక్కువ స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యే రియాక్షన్ అని కాంప్లెక్స్ రియాక్షన్స్ అంటాం. వాటికి డైరెక్ట్గా వేయలేం. మరి ఎట్లా వేయచ్చు సార్? వాటి మెకానిజం అబ్జర్వ్ చేయాలి. ఆ స్టెప్స్ అన్ని చూస్తే ఒకటి స్లో స్టెప్ ఉంటుంది, ఆ స్లో స్టెప్ను పట్టుకొని రేట్ ఈక్వేషన్ వేయచ్చు. అది మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు సరే సార్ మాకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఏదైనా చూస్తే ఐడియా వస్తుంది అనుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. రేట్ ఈక్వేషన్స్లో కోఎఫిషియంట్స్ దీనికి ఈక్వల్ అయ్యేవి, ఈక్వల్ కానివి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైడ్రోజన్ ఐడైడ్ తీసుకుంటాను. 2 moles హైడ్రోజన్ ఐడైడ్ డిసోసియేట్ అయిపోయి హైడ్రోజన్ గ్యాసు ఐడిన్ గ్యాస్ ఇచ్చేసింది. సో ఇప్పుడు దీనికి నువ్వు రేట్ ఈక్వేషన్ రాస్తే రేట్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ కాన్స్టెంట్ ఇంటూ యాక్టివ్ మాస్ ఆఫ్ రియాక్టెంటే కదా. సో హెచ్ఐ ఇక్కడ పవర్ 2 వస్తుంది, సేమ్ కోఎఫిషియంట్ వాల్యూకి ఈక్వల్గా ఉంటుంది. తర్వాత ఇంకొక రియాక్షన్ తీసుకుందాం, NO ప్లస్ Cl2. ఓకేనా, we get NOCl
నైట్రోసిల్ క్లోరైడ్ వచ్చేటువంటి రియాక్షన్ ఫ్రమ్ నైట్రోజన్ మొనాక్సైడ్ అండ్ క్లోరైడ్. సో హియర్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ కాన్స్టెంట్ ఇంటూ యాక్టివ్ మాస్ ఆఫ్ NO పవర్ 2 అండ్ Cl2 పవర్ 1. సేమ్ కోఎఫిషియంట్లే పవర్లో ఉన్నాయి, సరిపోతుంది ఎలిమెంటరీ రియాక్షన్. ఇంకోటి చూద్దాం. ఫర్ SO2Cl2 dissociates to give SO2 and Cl2. సల్ఫ్యూరైల్ క్లోరైడ్ డిసోసియేట్ అయిపోయి సల్ఫర్ డైఆక్సైడ్ క్లోరిన్ ఇస్తుంది. ఇప్పుడు దీనికి రేట్ తీసుకుంటే K ఇంటూ SO2Cl2 కాన్సన్ట్రేషన్ పవర్ 1, కోఎఫిషియంట్ 1 పవర్ 1 ఉంది. మరొక రియాక్షన్ తీసుకుందాం. క్లోరోఫామ్ CHCl3 reacts with chlorine, we get carbon tetrachloride and HCl. For this reaction, rate is equals to rate constant K into active mass of chloroform power 1 and chlorine power 1/2. సరే, ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1/2 అదే చెప్పాం మనం. మే ఆర్ మే నాట్ ఈక్వల్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వకపోవచ్చు. దీన్ని బట్టి ఇక్కడ ఈక్వల్ అవ్వలేదు అంటే ఏమని అర్థం? ఇది సింగిల్ స్టెప్ రియాక్షన్ కాదు, కాంప్లెక్స్ రియాక్షన్, అది మన మల్టీ స్టెప్ రియాక్షన్ అని. సేమ్ ఈక్వల్ అయిందంటే అది ఎలిమెంటరీ రియాక్షన్స్ అని దాని అర్థం. ఓకేనా? ఇప్పుడు ఎలిమెంటరీ రియాక్షన్ కాంప్లెక్స్ రియాక్షన్స్కి మారుతుందనే విషయం అర్థమైంది కదా. ఇది అన్నమాట రేట్ ఈక్వేషన్స్ మనకు ఇచ్చిన కొన్ని రియాక్షన్లకు రాయడం. ఓకేనా? థియరిటికల్గా ఎవరికి రాస్తాం? ఎలిమెంటరీ రియాక్షన్ సింగిల్ స్టెప్, కాంప్లెక్స్ రియాక్షన్స్కి రాయలేం. అందుకే దీన్ని ఏమంటారంటే ఏది ఎలిమెంటరీ ఏది కాంప్లెక్స్ తెలుసుకోలేం. కాబట్టి ఏమని చెప్తామంటే విచ్ ఈస్ ప్యూర్లీ ఒబ్టైన్డ్ ఎక్స్పెరిమెంటల్లీ అంటాం. అర్థమైందా? సరే, ఓకే. K అనేది రేట్ కాన్స్టెంట్ అన్నాం, XY ఈక్వల్ అవ్వచ్చు లేదన్నాం, ఎక్స్పెరిమెంటల్గా కనుక్కుంటాం. కాబట్టి ఎలిమెంటరీ రియాక్షన్ కదా డైరెక్ట్ రాస్తాం, కాంప్లెక్స్ రియాక్షన్స్ రాయమన్నాం. ఓకే, మరి ఈ K పరిస్థితి ఏంటి? K ఏంటిది? రేట్ కాన్స్టెంట్ అంటాం కదా. ఏంటి రేట్ కాన్స్టెంట్? రేట్ కాన్స్టెంట్కి యూనిట్స్ ఏమున్నాయి అది చూద్దాం ఇప్పుడు. ఓకే, రేట్ కాన్స్టెంట్ ఏంటంటో చూద్దాం అనుకున్నాం కదా. సో రేట్ ఈక్వేషన్ ఏంటి? ఒక రియాక్షన్ A మోల్స్ A, B మోల్స్ B కంబైన్ అయిపోతే వి గెట్ ప్రోడక్ట్స్ అన్నాం కదా. మరి దానికి రేట్ ఈక్వేషన్ ఇదని చెప్పాం కదా. మరి ఇప్పుడు ఆ రేట్ కాన్స్టెంట్ K అన్నాం కదా, దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే రేట్ కాన్స్టెంట్ K వాల్యూ కావాలి అంటే సింపుల్గా డిఫైన్ చేద్దాం. ఒకవేళ ఈ యాక్టివ్ మాస్ A యొక్క యాక్టివ్ మాస్ వాల్యూ 1, B యొక్క యాక్టివ్ మాస్ వాల్యూ 1 అయిందనుకో, అప్పుడు 1 × 1 1 కదా. అప్పుడు రేట్ కాన్స్టెంట్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? రేట్కి ఈక్వల్ అవుతుంది. ఇలాగే డిఫైన్ చేద్దాం. రేట్ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ రేట్ వెన్ ది కాన్సన్ట్రేషన్స్ ఆర్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ యూనిటీ అని. సో ఎలా చెప్పచ్చు అంటే రేట్ కాన్స్టెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ రేట్ ఆఫ్ ఏ రియాక్షన్. రియాక్షన్ యొక్క రేట్కి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు? వెన్ ది యాక్టివ్ మాసెస్ అంటే మోలార్ కాన్సన్ట్రేషన్స్, నథింగ్ బట్ మొలారిటీ. వెన్ దేర్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్స్ బికమ్స్ యూనిటీ. రియాక్టెంట్ల యాక్టివ్ మాసెస్ 1 అయినప్పుడు రేట్ కాన్స్టెంట్ రేట్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది అని చెప్తాడు. అంతే కదా. సరే, ఓకే, బికమ్స్ యూనిటీ. ఓకే అంటే 1 అని, రైట్. సో ఇది మనకు రేట్ కాన్స్టెంట్ యొక్క డెఫినేషన్. ఓకేనా? సరే, అందుకే దీన్ని ఏమంటారో తెలుసా? రేట్ కాన్స్టెంట్ is also called as specific ఏమంటాం? స్పెసిఫిక్ రియాక్షన్ రేట్ అంటారు. ఎందుకు స్పెసిఫిక్ రియాక్షన్ రేట్ అంటాం? రేట్ కాన్స్టెంట్ ఈజ్ రేట్ వెన్ ద కాన్సన్ట్రేషన్స్ ఆర్ స్పెసిఫిక్గా 1 తీసుకున్నప్పుడు. అందుకే రియాక్టెంట్ల కాన్సన్ట్రేషన్ స్పెసిఫిక్గా 1 తీసుకున్నప్పుడు రేట్ కాన్స్టెంట్ రేట్కి ఈక్వల్ అవుతుంది. అంటే రేట్ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ రేటే.
అందుకే స్పెసిఫిక్గా ఒక రియాక్షన్ యొక్క రేటునే రేట్ కాన్స్టెంట్ అంటారు. అందుకే రేట్ కాన్స్టెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ రియాక్షన్ రేట్. స్పెసిఫిక్ రియాక్షన్ రేట్ ఈజ్ కాల్డ్ రేట్ కాన్స్టెంట్. గట్ ఇట్? ఇది విషయం. సరే, బాగుంది. ఇప్పుడు మనకు ఈ రేట్ కాన్స్టెంట్కు యూనిట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ యూనిట్స్ ఏమన్నా ఉంటే మనం నోటీస్ చేద్దాం. ఇప్పుడు చూడు, రేట్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ కాన్స్టెంట్ ఇంటూ ఇవి రియాక్టెంట్లు కదా, వాటి మోలార్ కాన్సన్ట్రేషన్లో పవర్ ఎంత ఉంది కదా. సో దాన్ని జనరల్గా ఇటు తీసుకుందాం. రేట్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ కాన్స్టెంట్ ఇంటూ రియాక్టెంట్స్, వాటి యాక్టివ్ మాస్ కదా. నేను రియాక్టెంట్ యాక్టివ్ మాస్ పవర్ ఎన్ అనుకుందాం. ఆ పవర్ని ఎంత అనుకుందాం? ఎన్. ఎన్ అంటే ఏంటో కూడా లాస్ట్లో మాట్లాడదాం. ఓకేనా? సరే, ఇప్పుడు మనకు రేట్ కాన్స్టెంట్ కదా కావాలి, అది అట్లే ఉంచేసి ఈ పార్ట్ని ఇటు పంపించి అప్పుడు ఏమవుతుంది? రేట్ కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్స్ టు రేట్ డివైడెడ్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ పవర్ ఎన్ అవుతుంది. అంతేనా? రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ పవర్ ఎన్. సరే, కే ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు యూనిట్స్ కదా మనకు కావాలి. రేటుకి యూనిట్స్ ఏంటి? ప్రీవియస్ వీడియోలో చూసాం. రేటు, ఇన్స్టంటేనియస్ రేటు, యావరేజ్ రేటు, రేట్ యూనిట్స్ అన్నీ చూసాం. సరే, రేట్ యూనిట్స్ ఏంటి? మోల్, లీటర్ ఇన్వర్స్, సెకండ్ ఇన్వర్స్. మోల్స్ పర్ లీటర్ బై టైం తెలుసు కదా, డిఎక్స్ బై డిటి లేదా డెల్టా ఎక్స్ బై డెల్టా టీ అన్నాం. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ పర్ యూనిట్ టైం. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అంటే మోల్స్ పర్ లీటర్, టైం అంటే సెకండ్. సో మోల్స్ పర్ లీటర్, ఓకేనా, బై సెకండ్. ఇది పైకి వస్తే సెకండ్ ఇన్వర్స్. సో మోల్ లీటర్ సెకండ్ ఇన్వర్స్ అని చెప్పాం. మోలు లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ అని చెప్పాం. అదే ఇక్కడ వేసాం. మోల్ బై లీటరు బై సెకండ్ ఉంది కదా, ఇది పైకి వస్తే సెకండ్ ఇన్వర్స్. సో మోల్ లీటర్ సెకండ్ ఇన్వర్స్, అవి రేట్ యొక్క యూనిట్స్. సరే, బాగుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, రియాక్టెంట్ల కాన్సన్ట్రేషన్ యూనిట్స్ ఏంటి? ఇప్పుడే చెప్పాం, మొలారిటీ అని. నథింగ్ బట్ మోల్ పర్ లీటర్ లేదా మోల్ లీటర్ ఇన్వర్స్ హోల్ పవర్ ఎన్. ఓకేనా? దేర్ ఫోర్ కే ఈజ్ ఈక్వల్స్ టు, న్యూమరేటర్లో ఏముంది? మోల్ పవర్ 1 ఉంది, లీటర్ పవర్ -1 ఉంది, సెకండ్ పవర్ -1 ఉంది. ఇది పైకి వస్తే ఏమవుతుంది? మోల్స్ పవర్ -n అవుతుంది. లీటర్ పవర్, ఓకేనా, పైకి వస్తే మోల్స్ పవర్ n, ఇక్కడ పైకి వస్తే మోల్ పవర్ -n. లీటర్ పవర్ 1 ఇంటూ -n, -1 ఇంటూ n అంత -n కదా, పైకి వస్తే +n. అంతే కదా, కింద లీటర్ పవర్ -n అవుతుంది, పైకి వస్తే +n. దేర్ ఫోర్ రేట్ కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్స్ టు మోల్ పవర్ 1 మోల్ పవర్ -n. సో మోల్ పవర్ 1 - n, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m + n మ్యాథమెటిక్స్ ఫార్ములా. అలాగే లీటర్ పవర్ -1 + n, సో n - 1 సెకండ్ ఇన్వర్స్ అలాగే ఉంటుంది. సో దీస్ ఆర్ ది యూనిట్స్ ఫర్ రేట్ కాన్స్టెంట్. ఓకేనా? రేట్ కాన్స్టెంట్కి యూనిట్స్ ఇవి. మరి ఇక్కడ n అంటే ఏంటిది? అదే మాట్లాడుకుందామన్నాం కదా. సో హియర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. ఏంటి ఆర్డర్? మరో వీడియోలో మాట్లాడదాం. ఆర్డర్ గురించి డీటెయిల్గా, మాలిక్యులారిటీ ఇవన్నీ మాట్లాడదాం. సో n ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. సపోజ్ n ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిందనుకో, ఓకేనా, సపోజ్, లేదా ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ ఏమవుతాయి? 1 - 0 అంటే మోల్ పవర్ 1. తర్వాత లీటర్ పవర్ 0 - 1, లీటర్ పవర్ -1, సెకండ్ పవర్ -1. ఓకేనా? n 0 అయితే మోల్స్, లీటర్ పవర్ -1, సెకండ్ ఇన్వర్స్. 0 ఆర్డర్ రియాక్షన్ అది. సపోజ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే ఫస్ట్ ఆర్డర్, k ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే 1 - 1 ఎంత? 0. మోల్ పవర్ 0 అంటే ఇంకేం ఉండదు, ఎనీథింగ్ పవర్ 0 1 కదా, 1. ఇది n - 1 అంటే 1 - 1, లీటర్ పవర్ 0 అగైన్ 1. సో మిగిలేదు ఏంటంటే సెకండ్ ఇన్వర్స్. రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ యూనిట్స్ బేస్ చేసుకొని రియాక్షన్ 0 ఆర్డరా, ఫస్ట్ ఆర్డరా, సెకండ్ ఆర్డరా, థర్డ్ ఆర్డరా మెజర్ చేయొచ్చు. ఆబ్జెక్టివ్లో క్వశ్చన్ ఇస్తాడు, వాల్యూస్ అన్ని ఇస్తాడు, ఫైండ్ అవుట్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటాడు. అక్కడ రేట్ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చింటే దాన్ని యూనిట్స్ చూస్తే చాలు చెప్పేయచ్చు, ప్రాబ్లం చేయకుండా.
సపోజ్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 అనుకో, రేట్ కాన్స్టెంట్ k ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఏమవుతుంది, 1 మైనస్ 2 అంటే -1 కదా. సో మోల్ పవర్ -1, లీటర్ పవర్ 2 - 1 అంటే +1 లీటర్ సెకండ్ ఇన్వర్స్, ఇలా అన్నమాట. ఇవి రేట్ కాన్స్టెంట్ యూనిట్స్. ఓకేనా, హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియోలో ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రేట్ లేదా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడదాం. తర్వాత ఆర్డర్, మాలిక్యులారిటీ గురించి మాట్లాడదాం. ఓకేనా, హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్, బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.